హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 85. నాన్న ఏ నాన్నేమంటున్నాడు తాతయ్య? అని అడిగింది సాహిత్య రఘుపతి గారి చేతిని పట్టుకొని. మీ నాన్న చూపించిన సంబంధం కాదు అని నీకు ఇష్టమున్న వాడిని పెళ్లి చేసుకున్నావు కదా తల్లి! ఇంకా ఎలా ఉంటారు? నీ మీద చాలా కోపంగా ఉన్నారు. అందరిలో ఆయన పరువు పోయిందని చాలా కోపంగా ఉన్నారు. ఎవరితో సరిగ్గా మాట్లాడడం లేదు. నీతో కూడా ఎవరిని మాట్లాడొద్దు అని చెప్పారు. మాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఎందుకంటే మేముండేది ఇక్కడే. నీతో మాట్లాడకుండా ఉండమని ఆయనకి తెలుసు కదా! ఇక మాకక్కడ ఉండాలి అనిపించలేదు. నువ్విక్కడ ఉండగా మేమక్కడ ఎలా ఉంటాం తల్లి! అందుకే వెంటనే నిన్ను చూడాలి అనిపించి వచ్చేసాం. ఇక నువ్వు కోరుకున్నట్టే సిద్ధుతోనే పెళ్లి జరిగింది కదా! ఇక ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా సిద్ధుతో సంతోషంగా ఉండు. ఎలా అయితే ఏం? ఇప్పుడు మీ పెళ్లి జరిగిపోయింది. నీ మీద ప్రేమ లేదు, లేదు అని చెప్పాడు కదా! నీ మీద ప్రేమ పుట్టేలా నువ్వే చేసుకోవాలి నీ భర్తకి. అర్థమైందా తల్లి? రేపు పెళ్ళికి ముందు ఉన్నట్టు కాదు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు అన్నాక చిన్నా చితకా గొడవలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక మాట, ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది భార్యాభర్తల మధ్య. అర్థమైందా? నువ్వెంత అంటే నేనంత అన్నట్టు ఉండకూడదు. కాస్త సర్దుకుపోవాలి తల్లి. నీ తప్పు లేనప్పుడు నువ్వు మాట్లాడాలి కానీ ప్రతిదానికి గొడవ పడకూడదు. సరేనా? నిన్ను పెంచిన పుట్టింటికి మాట రాకూడదు. అత్తారింట్లో నువ్వు బాగుండాలి. అన్ని పనులు నేర్చుకోవాలి. మీ అత్తారింట్లో ఎలా ఉండాలో అన్నీ నేర్చుకోవాలి. అత్త, మామని, భర్తని, ఆడపడుచుని బాగా చూసుకోవాలి. సరేనా? అని జానకమ్మ గారు మనవరాలికి మంచి చెడు చెబుతూ ఉంటారు. వాళ్ళ అమ్మమ్మ చెప్తూ ఉంటే ఆవిడ చేయి పట్టుకొని, అలాగే అమ్మమ్మ. నువ్వు చెప్తున్నావు కదా! నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను అన్ని పనులు నేర్చుకుంటాను. ఇక్కడ ఎలా ఉండాలి, ఏంటి అని. సరేనా? అందరిని బాగా చూసుకుంటాను నేను అని చెప్పింది సాహిత్య. నీ మొహం చూసుకుంటావు. ఆ చూసుకునేదేదో తర్వాత చూసుకోవచ్చు గానీ టాబ్లెట్ వేసుకో. మళ్ళీ జ్వరం వస్తే ఈసారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి బెడ్ మీద పడేస్తా. అప్పుడు ఈ ఒక్క ఇంజెక్షన్ కాదు. డైలీ 10 ఇంజెక్షన్‌లు, సెలైన్‌లు మారుస్తారు. అప్పుడు గాని తిక్క తిరగదు నీకు. ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా అని సాహిత్యని తిడుతూనే ఆమె వేసుకోవాల్సిన టాబ్లెట్లు, సిరప్‌లు వేసి ఒక జ్యూస్ గ్లాస్ సాహిత్య చేతిలో పెట్టి, రఘుపతి గారికి, జానకమ్మ గారికి కూడా సిద్ధు గ్లాసులు తీసుకొచ్చి ఇవ్వడంతో, అదేదో మంచిగా చెప్పొచ్చు కదా! ఇప్పుడు నన్ను తిడుతూ చెప్పాలా? అని అంది సాహిత్య. మంచిగా చెప్తే మనకి తలకెక్కదు కదా! అందుకే ఇలా అన్నమాట. నీకెలా చెప్తే తలకెక్కుతుందో అలా చెప్తేనే కరెక్ట్‌నే. ముందది తాగు అని సాహిత్యని బెదిరించి సిద్ధు హాల్లోకి వెళ్ళిపోయాడు. ఇక రఘుపతి గారు, జానకమ్మ గారు మనవరాలతో కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాక హాల్లోకి రావడంతో త్రివేణి గారు జానకమ్మ గారిని పక్కకి తీసుకెళ్ళి, "అత్తయ్య, వీళ్ళ పెళ్లి అంటే ఎవరూ లేకుండా జరిగిపోయింది. అలాగే మన పిల్లలకు జరగాల్సిన కార్యక్రమాలు కూడా కొన్ని ఉంటాయి కదా! ఏం చేద్దామంటారు? వాళ్ళ అమ్మా, నాన్న రాకపోయినా కూడా మనం అన్నీ జరిపించాలి కదా!" అని అన్నారు. తాళిబొట్టంటే 16 రోజుల పండగలో మార్చొచ్చు. రేపు పొద్దున్నే గుడికి తీసుకెళ్ళి ఇద్దరి పేరు మీద అర్చన చేయించి పూజ చేపిద్దాం త్రివేణి. పిల్లల మీద ఏదైనా ఉంటే పోతుంది. గాలో, ధూళో అలాగే పెళ్లయింది కాబట్టి మిగతా కార్యక్రమాలకి ముహూర్తాలు కూడా ఎప్పుడు ఉంది. వీళ్ళిద్దరి పేరు మీద ఎలా ఉంది అని అన్ని పంతులు గారిని అడిగి తెలుసుకుందాంలే రేపు. ఉదయాన్నే అందరం కలిసి గుడికి వెళ్దాం. వాళ్ళిద్దరిని గుడికి తీసుకువెళ్ళి ఇద్దరి పేరు మీద అర్చన చేయించి పూజ చేయిద్దామే. చెప్పు ఉదయాన్నే నీ కొడుక్కి, కోడలికి రెడీ అయ్యి ఉండమని. సరేనా? నేను మీ మావయ్య గారు అటు నుండి అటు గుడికే వస్తాం తల్లి. ఇక మేము వెళ్తాము. ఇన్ని రోజులు ఊర్లో లేము కదా! ఇల్లు ఎలా ఉందో ఏంటో పని వాళ్ళందరికీ చెప్పి శుభ్రం చేయించుకోవాలి తల్లి ఇప్పుడు. గుడికి వెళ్తున్నాం కదా! మళ్ళీ 2 రోజులు ఆగి కొత్త పెళ్ళికొడుకు, కూతుర్ని ఓ 4 రోజులు మా ఇంటికి కూడా తీసుకెళ్తాను. ఇక వాళ్ళ పెళ్ళయిందో ఎలా అయిందో నీకు తెలుసు కదా! అమ్మాయి మ అమ్మాయి మనసు కాస్త బావుంటుంది. 2 రోజులు అటు తీసుకెళ్తే. రేపు ఉదయాన్నే అయితే గుడికి తయారయ్యి ఉండండి నేను మావయ్య.
నేను మీ మామయ్య వెళ్తామమ్మా అని అన్నారు జానకమ్మ గారు త్రివేణి గారితో. భోజనం చేసి వెళ్ళండి అత్తయ్య. ఇంత రాత్రి పూట ఇలాగ వచ్చి అలా వెళ్తున్నారు. భోజనం చేసి వెళ్దురు ఆగండి అని అంది త్రివేణి. లేదమ్మా మేము వచ్చి అప్పుడే బయట తినేసొచ్చాము. మళ్ళీ ఇప్పుడు పట్టదులే. ఇంటికి వెళ్ళాక కాసిన్ని పాలు తాగి పడుకుంటాను నేను. ఇప్పుడు నువ్వు మా కోసం శ్రమ పెట్టుకోకు. మేము తినే వచ్చాము బయట. సరేనా? మా గురించి ఏం కంగారు పడకు తల్లి. ఇంకా మీ మంచి మనసుతో సాహిత్యాన్ని మీ ఇంటి కోడలుగా అంగీకరించారు. సిద్ధు మనసు కూడా మారి తనని భార్యగా చేసుకున్నాడు. కానీ పిల్లలిద్దరూ సంతోషంగా ఉంటేనే కదా అమ్మ మనకి కూడా బావుంటుంది. ఇలా గొడవలతో పెళ్లయింది కానీ వాళ్ళ సంసారం సక్రమంగా సాగాలి కదా! ఇద్దరూ బావుండాలి అని కోరుకోవాలి. అసలే సిద్ధు అమ్మాయంటే ఇష్టం లేదు మొదటి నుండి చెప్పుకుంటూనే వస్తున్నాడు. ఇప్పుడు సాహిత్య బలవంతం మీద లేకపోతే తను చనిపోతాను అని బెదిరించడం వల్ల పెళ్లి చేసుకున్నాడు. కానీ చివరి వరకు అదే కొనసాగితే బాగోదు కదా! కాస్త నీ కొడుక్కి కూడా చెప్పు తల్లి. అసలే వట్టి పిరికి మనిషి. వాడి ప్రేమ కోసం ఇంతలా తెగించిందంటే నీ కొడుకు అంటే నా మనవరాలికి ఎంత ప్రేమో కాస్త ఆలోచించు త్రివేణి. నా మనవరాలు జాగ్రత్త అని త్రివేణి గారితో మాట్లాడి జానకమ్మ గారు మళ్ళీ మనవరాలిని ఒకసారి చూసి సిద్ధు సీతకి, నారాయణ గారికి కూడా చెప్పేసి రఘుపతి గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక రాత్రికి త్రివేణి గారే వచ్చి సాహిత్యకి టాబ్లెట్స్ వేసి జ్వరం ఎలా ఉందో చూసి తగ్గిపోయిందమ్మా. రేపు మీ ఇద్దరి పేరు మీద గుళ్ళో అర్చన చేయిద్దామని అనుకుంటున్నాము. ఉదయాన్నే లేచి రెడీ అవ్వండి. నేను కూడా ఓ 10 రోజులు కాలేజీకి సెలవు పెట్టాను. ఏమైనా మీకు చేసే తతంగాలు ఉంటే ఈ 10 రోజుల్లోనే చేసేద్దాం. సరేనా? అరే! రాత్రి మొద్దు నిద్రపోకుండా కాస్త అమ్మాయిని చూస్తూ ఉండు. సరేనా? అని కొడుక్కి చెప్పి కాస్త వేడి పాలు సాహిత్యకి తాగమని గ్లాస్ ఇచ్చేసి, పడుకోండి త్వరగా సరేనా? అని త్రివేణి గారు వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిపోయారు. త్రివేణి గారు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి వాళ్ళ రూమ్‌కి వెళ్ళడంతో, ఏదో బుక్ చదువుకుంటూ ఉన్న నారాయణ గారు, "ఎలా ఉంది వేణి అమ్మాయికి ఇప్పుడు జ్వరం తగ్గిందా?" అని అడిగారు. ఆ! అండి. ఇప్పుడు పర్లేదు. మీ కొడుకు కోసమే కదా ప్రాణం మీదకి తెచ్చుకుంది. అందుకే ఇప్పుడు జ్వరం అన్నారు త్రివేణి గారు బెడ్ మీద పడుకొని బ్లాంకెట్ కప్పుకుంటూ. అంతలా ప్రాణంలా ప్రేమించే మనిషి దొరకడం నిజంగా అదృష్టం వేణి. నీ కొడుకు మరి ఆ అమ్మాయిని ఎందుకు వద్దు అంటున్నాడో తెలియదు కానీ, ఇప్పటికైనా వాడి మనసు మార్చుకొని ఆ అమ్మాయిని బాగా చూసుకుంటే అదే చాలులే అని అన్నారు నారాయణ గారు. నేను కూడా అదే కోరుకుంటున్నానండి. వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు లేకుండా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనే కోరుకుంటున్నాను అని ఇక నిద్రపోయారు వాళ్ళు. కాళ్ళు 2 చాపుకొని బెడ్ రెస్ట్‌కి ఆనుకొని కూర్చున్న సాహిత్య పాల గ్లాస్ చేతిలో పట్టుకొని ఎటో చూస్తూ ఉంటే, అవి చూడమని ఇవ్వడం లేదు. తాగమని ఇచ్చింది అమ్మ నీకు. ముందవి తాగవే అని గట్టిగా అన్నాడు సిద్ధు. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.